ఆటో రిక్షాల్లో అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులు లేదా ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలతో పాటు అవసరమైతే అరెస్టులు కూడా తప్పవని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ హెచ్చరించారు. మంగళవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటోల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం చట్టవిరుద్ధమే కాకుండా వారి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని అన్నారు. గతంలో పరిమితికి మించి విద్యార్థులను ఆటోలో తీసుకెళ్లడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన విషాద ఘటనను గుర్తు చేస్తూ అలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎస్పీ కీలక సూచనలు చేశారు. తక్కువ ఖర్చు కోసం ఒకే ఆటోలో ఎక్కువ మంది పిల్లలను పంపించడం ప్రమాదకరమని, అవసరమైతే అదనపు ఛార్జీలు చెల్లించిన భద్రతకు ప్రాధాన్యమిచ్చే వాహనాల్లోనే తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. ఆటో డ్రైవర్లు తల్లిదండ్రులు పరస్పర సహకారంతో విద్యార్థులు సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్, ఎస్పీ, డీఎస్పీ, కేవీవీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఎన్ రమేష్, డి రామారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరందరూ కొంచెం కోఆపరేట్ చేసి 4-5 మాక్సిమం ఎంతమంది ఎంచుకోవాలి? చిన్నపిల్లలు 6+1 సార్, పెద్దవాళ్ళు 3+1. 6 పిల్లలు మాక్సిమం. ఇది దాటి ఏ ఆటోలో కనిపించకూడదు. కనిపిస్తే ఇంత నుంచి ఆటో సీజ్ చేయిస్తాం. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి ఆన్ చేశాను నేను. ఆటో డ్రైవర్స్ అంతకు ముందు చేసి మేము కౌన్సిల్ చేసినప్పుడు మార్నింగ్ డ్రంక్ రైడర్ పెట్టినప్పుడు కొంతమంది దొరికారు. ఆఫ్లైట్ దట్ బిహేవియర్ హ్యాస్ చేంజ్. సో ఐ హ్యావ్ ఫాలో ఫర్ దట్. ఈ బ్యాడ్ హ్యాబిట్ మారుతున్నాను. సో ఇది కూడా కొంచెం మీరందరూ మీ యూనియన్స్లో డిస్కస్ చేసుకొని మీలో మీరే బ్యాన్ చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళని మేము యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇది మీకు కూడా పిల్లలు ఉన్నారు, సేఫ్ కాకపోతే మీకైనా బాధ అనిపిస్తుంది కదా. సో ₹1 తక్కువ సంపాదించినా పర్వాలేదు, కానీ ఏ పిల్లలు